జలనేతి క్రియ చేయడం వల్ల మనకి రకరకాల లాభాలు, సైనసైటిస్ ప్రాబ్లం తగ్గుతుంది. అంటే జలుబు, రొంప, వీక్ వస్తాయి కదా, అవి తగ్గుతాయి. మళ్ళీ ఏమో అది ఈఎన్టీ రిలేటెడ్ ఇష్యూస్, శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు అవన్నీ కూడా చాలా బాగా తగ్గుతాయి అన్నమాట. సింపుల్, చాలా ఈజీ విధానం. అంటే ఇప్పుడు మనం దాన్ని చేస్తున్నాము జలనేతి క్రియని. ఒక జలనేతి పాత్ర అంటే మనకి బజార్లో దొరుకుతాయి. ఇలాంటి పాత్ర జలనేతి పాట్ అంటే మీకు బజార్లో దొరుకుతుంది. సో దాంట్లోకి మనం ఇదిగోండి స్టవ్ని వెలిగించాను. స్టవ్ వెలిగించి దాని మీద వేడి నీళ్లు పెట్టాను, మంచినీళ్ళు పెట్టి అందులోకి టేబుల్ సాల్ట్, ఉప్పు, మనం సాధారణమైన ఉప్పు తీసుకున్నాం. 1 లీటర్ నీళ్ళకి 1 స్పూన్ ఉప్పు వేసి అది కలిపేసాను అన్నమాట. నీళ్ళు గోరువెచ్చగా ఉంటే చాలు. అంటే మన శరీర ఉష్ణోగ్రత కంటే కొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది అన్నమాట. సరిపోయి ఉప్పు కరిగిపోయేదాకా నీటిని కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఆ నీటిని మనం ఈ జలనేతి పాత్రలో పోస్తాం అన్నమాట. జలనేతి పాత్రలో పోసి ఆ నీటిని మనం చెక్ చేసుకోవాలి ముందు. అంటే ఎంత వేడిగా ఉన్నాయని అది చూసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ వేడిని ముక్కులో పెట్టుకున్నాం అనుకోండి, ముక్కు రంధ్రాల్లో పెట్టుకుంటే కాలిపోతుంది కదా. అందువల్ల చూసుకుని వేడి ఎక్కువగా అనిపిస్తే కొంచెం చన్నీళ్ళు కలుపుకున్నా తప్పలేదు, అంతే తప్ప అలాగే జస్ట్ లైక్ దట్ చాలా వేడిగా ఉన్న నీళ్ళని మాత్రం ముక్కులో ఎట్టి పరిస్థితులను పోసుకోకూడదు. సో పెద్ద వేడిగా లేవు, గోరువెచ్చగా ఉన్నాయి కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. సో ఈ పాత్ర, నేతి పాత్ర ఒకటి చాలండి, నా దగ్గర ఉన్నాయి కాబట్టి 2 వేరియేషన్స్ కోసం మీకు 2 పాత్రలు చూపెడుతున్నాను అంతేను. సో ఇలాగ పాత్రను నింపుకుని ఇప్పుడు దీన్ని ఈధర్ గొంతుకెళ్ళ కూర్చోవడం అంటారు కదా, కాళ్ళ మీద కూర్చోవడం, అలా అయినా కూర్చోవచ్చు. లేదు అంటే వాష్ బేసిన్ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయి మనం వాష్ బేసిన్ దగ్గర మనం ఈ జలనేతి క్రియని చేస్తాం అన్నమాట. ఇప్పుడు దీనికి మనం ఇలాగ వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి ఒక ముక్కు రంధ్రాల్లోకి ఇది ఉంది కదండి, ఈ కొనని ముక్కు రంధ్రంలో పెడతాం. రెండో ముక్కు రంధ్రాన్ని మామూలుగా పక్కకి కొంచెం పక్కకి వాల్చి నోరుని తెరుస్తాం, కొంచెం నోరుని తెరిచి ఉంచుతాం. అంతే జలనేతి క్రియలో మనం చేసేది, అంతకుమించి ఏం లేదండి. ఇప్పుడు ఈ పాత్రలో ఉన్న నీరు ఒక ముక్కు రంధ్రం ద్వారా వెళ్ళి రెండో ముక్కు రంధ్రం ద్వారా బయటకు వచ్చేసి మన సైనస్ గ్రంథులు ఉంటాయన్నమాట ఇక్కడ ఈ ఏరియాలో. సో ఆ సైనస్ గ్రంథులన్నింటినీ క్లీన్ చేసి నాజల్ ట్రాక్ట్ అంటే ముక్కు ఈ సంబంధించిన శ్వాసనాళాలను మొత్తం శుభ్రం చేసి బయటకు వచ్చేస్తాయి అన్నమాట నీళ్ళు. సో ఇదిగోండి చూడండి, ఇదిగో చూసారు ఇలా నీళ్ళు పడుతున్నాయి కదా, నీళ్ళని ఇలా ఈ ముక్కు రంధ్రంలో పెట్టుకుని నోరు తెరిచాను కొంచెం. సగం నీరు అయ్యేదాకా చేసి ఇప్పుడు ఏమో ముక్కు రంధ్రాల్లో మీకు నీళ్ళు వచ్చేలా బయటికి ఒకసారి చీదేసి ఇప్పుడు రెండో ముక్కు రంధ్రం ద్వారా ఈ జలనేతి పాత్రని రెండో ముక్కు రంధ్రం ద్వారా లోకి పెట్టి ఇప్పుడు ఇందాక ఏ రంధ్రంలో అయితే నీటి సెకండ్ నాస్ట్రిల్ ద్వారా బయటకు వస్తుంది. చూడండి ఇదిగోండి, నోరుని తెరిచాను, నోరుని తెరవాలి. ఇది జలనేతి
ఇలా చేసి కాసేపు మనం కపాలభాతి ప్రాణాయామం చేస్తే మనకి ఈ ముక్కు రంధ్రాలు క్లియర్ అయ్యి శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు అవి రాకుండా ఉంటాయన్నమాట. ప్రయత్నించండి, చాలా మంచిది. డబ్బులు ఖర్చు లేకుండా ఈఎన్టీ డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా ఈ సైనస్ ప్రాబ్లమ్స్ని వాటన్నిటిని కూడా మనం తగ్గించుకోగలం అనమాట. సో ప్రయత్నం చేయండి, చాలా ఉపయోగం ఉంది. అందరికి కూడా చెప్పండి. ధన్యవాదాలు.